అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి నేను శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం కొండాపూర్లో ఉన్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విష్ణు సహస్రనామములు కొద్దిగా తేలికగా ఎలా చెప్పుకోవాలి స్వామి అని పార్వతీదేవి ఈశ్వరుడితో అడిగినప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ రామ 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 అని 3 సార్లు రామనామాన్ని పలికితే విష్ణు సహస్రనామ స్తోత్రములు పఠించినట్టే అనేటట్టుగా ఈశ్వరుడు సాక్షాత్తు పార్వతీదేవితో చెప్పడం జరుగుతుంది. అటువంటి రామనామము అన్నది ఎక్కడ వినిపిస్తే అక్కడ మంగళకరం. ఈ ఆలయంలో ఉత్సవాలు అన్నవి జరుగుతున్నాయి ప్రతిరోజు. అయితే ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము ఇక్కడ రామ హోమము అన్నది జరుగుతోంది. ఈ హోమం అంటే యజ్ఞాలు హోమాలు సాధారణంగా లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటారు. ఏ ఒక్కరికో ఒక ప్రత్యేకమైన లాభము అని కాకుండా యజ్ఞాలు హోమాలు అన్నవి ఖచ్చితంగా లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఇక్కడ ప్రతిరోజు సాయంత్రము ఒక హోమము అంటే రామ హోమము అన్నది ఇక్కడ ప్రతిరోజు చేస్తున్నారు, మనం చూస్తున్నాం. మన చుట్టూ ఎన్నో దోషాలు, ఎన్నో లోపాలు, లేకపోతే ఎంతో నెగిటివిటీ అంటూ ఉంటాం కదా, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కానీ వీటిని పోగొట్టడానికి ఇటువంటి యజ్ఞాలు హోమాలు ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. మనకు ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ నిజంగానే ఇటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో వీటిని అంటే ఇవి మనం చెయ్యలేకపోయినా వీటిలో పాలు పంచుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఎంతో మంచి జరుగుతుంది. చెడు అన్నది ఏదైతే మన చుట్టూ ఉంటుందో అది పూర్తిగా పటాపంచలైపోతుంది అన్నమాట. రామనామాన్ని ఎక్కడ స్మరించుకుంటామో అక్కడ అంతా శుభమే జరుగుతుంది. అలాగే రాక్షసత్వము అన్నది అంతమైపోతుంది. మరి కలియుగంలో రాక్షసులు అంటే బయట ఎక్కడా లేరు, మనలోనే ఉంటారు. కారణం ఏమిటి అంటే అంత శత్రువులు మనలో ఉన్నారు కదా. ఈ శత్రువులు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. అహంకారమనో కోపమనో, అది ఎక్కువైపోతే క్రోధమనో, ఈ రకంగా మరి వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలి అంటే మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి రామనామం ఎన్నిసార్లు భక్తి శ్రద్ధలతో పలుకుతామో అంత చక్కగా మన మనసు మన మాట వింటూ లోపల నుంచి బయటకి ఎప్పుడెప్పుడు రావాలా అని ఎదురు చూస్తున్న అంత శత్రువులు ఏవైతే ఉంటాయో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవి రాకుండా ఉంటాయి. చూస్తున్నాం మనం హోమము అన్నది జరుగుతోంది. హోమంలో పాలు పంచుకోవటము, అక్కడ కాస్త సేపు కూర్చోవటము నిజంగా ఇది చాలా మంచిది. అంటే హోమం అనేటప్పటికీ ప్రత్యేకమైన ఒక కోరికతో అని కాదు, లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి హోమాల్లో పాలు పంచుకుంటున్నప్పుడు ఆ అగ్ని నుంచి ఆ వాయువు ఏదైతే వస్తుందో ఆ వాయువు అంటే ఆ పొగ ఏదైతే ఉందో అది పీల్చుకున్నప్పుడు విశేషమైన ఆరోగ్యం మనకి కలుగుతుంది. రాముడు అంటే మనం నిలువెత్తు ధర్మస్వరూపము అనే అనుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే రాముడు ఎప్పుడూ కూడా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అలాగే తను ఎప్పుడు జీవితంలో చాలా ఆనందంగా ఉన్నాడు అన్నట్టుగా లేదు కదా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అనేటట్టుగా ఆయన మనకి నేర్పారు. అయితే 16 గుణాలు అని చెప్తూ ఉంటారు. రాముడికి ఉన్న 16 గుణాలు, మనిషి అన్న తర్వాత 16 గుణాలు ఉండాలట. చాలా కష్టం ఆ 16 గుణాలు ఉండటం. అందులో కొన్ని గుణాలు మనకి ఉన్నా చాలు అని అనిపిస్తూ ఉంటుంది, కానీ అది కూడా ఉండటం కష్టం. ఎందుకు అంటే మనం ఏవైతే గుణాలు మనకు ఉన్నాయో అవి శ్రేష్టం అని అనుకుంటాం, కానీ అలా కాదు. సనాతన ధర్మం ఏం చెప్పిందో అటువంటి గుణాలు ఉండటం నిజంగా కష్టం. ముందుగా గుణవాన్ అని అంటారు, అంటే అన్ని మంచి గుణాలే అన్నమాట. మనకు అలా ఉండదు కదా. మనం ఒక్కొక్క రోజు చాలా మంచిగా ఉంటాం, ఒక్కొక్క రోజు మనం అంత మంచిగా ఉండము. కాబట్టి ఎప్పుడు మంచిగా ఉండటము, ఎప్పుడు ఉన్నతమైన గుణములతో ఉండటం చాలా కష్టం శ్రీరామచంద్రమూర్తిలా. కానీ రాముడు ఎప్పుడు ఉన్నతమైన గుణాలతోనే ఉంటూ ఉండేవాట. ఇక ధైర్యవాన్ అంటే చాలా ధైర్యంగా ఉండటము. అంటే మనం కూడా చాలా ధైర్యంగా ఉంటుంటాం కదా, మనం అనుకుంటూ ఉంటాం. కానీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నామా అన్నది మనకి అర్థమవుతుంది. రాముల వారు ఇలా
వనవాసానికి వెళ్ళిపోవాలి, అరణ్యానికి వెళ్ళిపోవాలి. అది కూడా 1-2 రోజులు కాదు, 14 సంవత్సరాలు. అంటే ఎంతో ధైర్యం కావాలి దానికి. ఎందుకంటే అప్పటి వరకు జీవితం ఒకటి, ఆ తర్వాత జీవితం ఇంకొకటి. దాన్ని ఎదుర్కోవాలంటే చాలా కష్టం. అలాంటి కష్టతరమైన జీవితాన్ని కూడా చాలా ధైర్యంతో ఎదుర్కొన్నారు రామచంద్రమూర్తి. ఇక మనకి జితక్రోధ అని అంటారు. రామచంద్రమూర్తికి కోపం తెచ్చిపెట్టుకోవడం బాగా అలవాటట. కోపాన్ని తెచ్చిపెట్టుకోవడం ఏమిటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కోపం ప్రదర్శించవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా కోపాన్ని తెచ్చిపెట్టుకోవాలట. కోపం ఎప్పుడు మనలో ఉంటే ఎలా, అది చాలా ప్రమాదకరం. కాబట్టి కోపాన్ని తెచ్చిపెట్టుకుని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని విడిచిపెట్టగలగాలి అని చెప్తూ ఉంటారు. అందుకే రామచంద్రమూర్తి ఎప్పుడు అలా కోపంతో ఉండరు. మీకు చాలా తక్కువగా రాముడు కూడా కోపం వచ్చిందా అని అనిపిస్తూ ఉంటుంది. సముద్రుణ్ణి ప్రాధేయపడతాడు. 3 రోజులు సముద్రుడి దగ్గరే కూర్చుని ఆయన దర్భాసనం వేసుకుని అక్కడ చాలా భక్తి శ్రద్ధలతో సముద్రుని వేడుకుంటాడు. ఎందుకంటే వారధి నిర్మించటం సముద్రుడు కొద్దిగా సహకరించాలి కదా. కానీ సముద్రుడు దానికి ఒప్పుకోకపోతే, ఆయన ఇప్పటికీ అనుగ్రహాన్ని ఇవ్వకపోతే అప్పుడు కోపం వస్తుందట. అంటే తనకి సమర్థత లేక కాదు, రామచంద్రమూర్తి ఒక్క బాణం వేశాడు అంటే సముద్రుడు దారి ఇచ్చేయవలసిందే. కానీ రాముడు ముందుగా భక్తి శ్రద్ధలతో సముద్రుణ్ణి వేడుకున్నాడు. 1 కాదు, 2 కాదు, 3 రోజులు. ఆ తర్వాత ఆయన కొద్దిగా కోపం వచ్చింది. అందుకే ఒక్కసారి బాణం విడిచిపెడదామా అని చెప్పి అలా లేచాట. ఇంకేముంది, సముద్రుడు గబగబా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు రామా, చెప్పు నీకేం కావాలో, ఖచ్చితంగా నేను మార్గాన్ని చూపిస్తాను అని అంటాడు. వెంటనే కోపాన్ని తగ్గించుకుని, సరే ఇప్పుడు ఎక్కువ పెట్టిన ఈ బాణాన్ని ఎక్కడ విడిచిపెట్టాలి అంటే సముద్రానికి అటువైపు కొంతమంది రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ విడిచిపెట్టు రామా అన్న వెంటనే రాముడు ఆ బాణాన్ని అక్కడ విడిచిపెట్టి, అక్కడ కూడా కొంతమంది రాక్షసులను, తాను క్షత్రియ ధర్మం పాటిస్తూ ఉంటాడు కాబట్టి అలా వధించేశాట. అలా వెంటనే ఆయనకి కోపం పోతుంది. ఎప్పుడు కోపం రావాలో అప్పుడు వస్తుంది. వాలి వధ సమయం అప్పుడు, అలాగే రావణ సంహారం అప్పుడు, ఇలా కొన్ని సన్నివేశాలలో కోపం తెచ్చుకుని మళ్ళీ దాన్ని విడిచిపెడుతూ ఉండగలగాలి. ఆ కోపాన్ని క్రోధంగా మార్చుకున్నామా ఒక్కొక్కసారి జీవిత కాలం అయిపోతుంది, కానీ అవతల వాళ్ళ మీద ద్వేషము, క్రోధము మనకి పోదు. కాబట్టి రాముల వారికి ఉన్న ఒక మంచి గుణం ఇదనమాట. ఇది కూడా మనం నేర్చుకోగలగాలి. ఇలా ఎన్నో అద్భుతమైన గుణాలు, దయ ఉండటము, జాలి ఉండటము. విభీషణుడు వచ్చి శరణు వేడితే విభీషణుని కూడా తన దగ్గరకు చేర్చుకుని, ఎందుకు అంటే ధర్మాత్ముడు అన్న విషయం తెలుసు. అందుకే విభీషణుణ్ణి కూడా ఏమాత్రం అనుమానించకుండా తనని కూడా దగ్గర చేర్చుకుంటాడు. అతిథి అన్నవాడు ఎప్పుడైతే నా శరణు వేడుకుంటాడో, ఇది మానవ ధర్మం. ఎవరైతే మనని సహాయం కోరుతారో వాళ్ళకి సహాయాన్ని అందివ్వాలి అని రామచంద్రమూర్తి మనకి నేర్పిస్తారనమాట.
జై శ్రీరామ్ అంటూ వాహన సేవ అన్నది చంద్రప్రభ వాహన సేవ రోజు జరుగుతోంది. రామచంద్రమూర్తి అలాగే సీతాదేవి ఉత్సవ మూర్తులను ఊరేగిస్తున్నారు. जय श्री राम 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 जय श्री राम